సమంత అంటే తెలుగు ఆడియన్స్కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 10 ఏళ్లకు పైగా తన నట జీవితంతో దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది సమంత. తన టాలెంటు, విభిన్న పాత్రల్లో ఆమె నటన తీరుకు ప్రశంసలు అందుకుంది. స్టార్ హీరోలకు దీటుగా పర్ఫామ్ చేసి తనకంటూ సెపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది సమంత. ప్రస్తుతం సౌత్తో పాటు నార్త్లో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తూ బిజీగా ఉంది. మరీ ముఖ్యంగా శామ్ ఫోకస్ ప్రస్తుతం నార్త్ పైనే పెట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సమంత తన అభిమానులకు ఎంతలా ప్రియారిటీ ఇస్తుందో తెలుస్తోంది. సినిమా అప్డేట్స్తో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా ఫ్యాన్స్తో నిర్మోహమాటంగా పంచుకుంటూ ఉంటుంది ఈ అమ్మడు. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అభిమానులను ఖుషి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత తన జీవితంలో మళ్ళీ ప్రేమ విషయంపై స్పందించినట్టు తెలుస్తోంది. ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సమంత గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడి చికిత్స పొందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సమంత తన సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్ను చక్కదిద్దుకునే పనిలోనే నిమగ్నమయ్యింది. అందుకు తగిన విధంగానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. హెల్త్ సెట్ చేసుకునేందుకు ఏడాది పాటు సినిమాలకు దూరంగా కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్లోనే ఎక్కువగా అవకాశాల కోసం ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలోనే సమంత ప్రముఖ దర్శకుడు రాజుతో ప్రేమలో పడిందనే రూమర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఎవరూ ఖండించకపోవడంతో నిజమేనా అనే సందేహం కూడా అందరికీ వస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో సమంత తన జీవితం గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. జీవితంలో మళ్ళీ ప్రేమలో పడాలని ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. వాటిపై ఇక చర్చించాలని కూడా లేదు. అది నా పూర్తి వ్యక్తిగతమైన విషయం. దాన్ని అలాగే వ్యక్తిగతంగానే ఉంచుతాను అంటూ చెప్పుకొచ్చింది సమంత. తన వ్యక్తిగత జీవితాన్ని మరొకరితో పంచుకునేందుకు ఏమాత్రం ఇప్పుడు ఇష్టం లేదని స్పష్టం చేసింది సమంత. మరోవైపు సమంత తన పూర్తి ఫోకస్ను కేవలం కెరీర్ పైనే పెట్టింది. ఇక అక్కినేని నాగచైతన్యతో సమంతకు విడాకులైన సంగతి తెలిసిందే. చైతన్య కూడా నటి శోభితా ధూళిపాలను రెండో పెళ్లి చేసుకుని సెకండ్ లైఫ్ను ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన జీవితంలో హ్యాపీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే సమంత మళ్ళీ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకుడు రాజుతో సమంత రిలేషన్లో ఉందని బాలీవుడ్, సౌత్ మీడియాలోనూ కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్గా సమంత చెప్పిన మాటలతో తన వ్యక్తిగత విషయాలు ఎవరికి తెలిసే ఛాన్స్ లేదని, అవన్నీ అవాస్తవాలని చెప్పే ప్రయత్నం చేసింది. సమంత చివరిగా సిటాడెల్, హనీ బన్నీ సిరీస్తో అలరించింది. తన యాక్షన్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. సెకండ్ సీజన్ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.